అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆ నిమిషం పార్ట్ 4 రాసినవారు సుధామోహన్ గారు. లాస్ట్ 3 పార్ట్స్ విన్నాకే ఈ పార్ట్ వినండి, అప్పుడు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, గదిలోకి వెళ్ళిన సింధు అనుకోని సంఘటనని ఎదుర్కొంది. అలా శిలా విగ్రహంలా ఉండిపోయింది సింధు. తనకి తెలియకుండానే కంటి వెంట ధారాలా వస్తోంది నీరు. ఎదురుగా ఉన్న గోడకి రాజీ నవ్వుతూ తన 16 ఏళ్ల ప్రాయం నాటి ఫోటో తగిలించి ఉంది. దానికి పూలమాట వేసి ఉంది. ఫోటో కిందకి ఒక పేపర్ పైన ఏదో రాసి ఉంది. నెమ్మదిగా శక్తిని కూడదీసుకొని దగ్గరికి వెళ్ళి చూడగా అది రాజీ కూతురు లాస్య తన తల్లికి రాసిన లేఖ. అమ్మా, నువ్వు ఎలా ఉంటావో రోజు ఈ ఫోటోలనే చూస్తున్నాను తప్ప ఎప్పుడు నిన్ను ముట్టుకోలేదు, కనీసం చూడలేదు. రోజు పిన్ని నీ గురించే నాకు కథలు చెప్తూ పడుకోబెడుతుంది. నువ్వు కొన్ని డేస్లో వచ్చేస్తావని చెప్తోంది పిన్ని. రోజు నేను లెక్క పెడుతున్నానమ్మా, ఎన్ని డేస్ అయ్యాయో. పుస్తకం అయిపోయింది, నాకు వచ్చిన నెంబర్స్ కూడా అయిపోయాయి, కానీ నువ్వు మాత్రం కనిపించలేదు. ఎప్పుడు వస్తావమ్మా? నాన్న నువ్వు నాకు దూరంగా ఎందుకు వెళ్ళారు? నన్ను కూడా తీసుకువెళ్ళమ్మా వచ్చి. నేను అల్లరి చేయను, పాలు ఇష్టం లేకపోయినా తాగేస్తాను. నేను ఏమీ అడగనమ్మా. మా ఫ్రెండ్స్ లాగా నాన్నని బొమ్మలు కొనమని కూడా అడగను. ప్లీజ్ అమ్మా, నువ్వు నాన్న నా మీద కోపం తెచ్చుకోకండి. నాతో ఉండండమ్మా చాలు. మీ ఇద్దరిని ఎప్పుడూ చూడలేదు. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి రావా? నీ దగ్గరికి ఎలా రావాలో చెప్పు, పోనీ నేనే అలాగా వచ్చేస్తాను. నాన్న, నిన్ను కూడా తీసుకెళ్ళిపోయారు అని చెప్పింది అమ్మమ్మ. నువ్వైనా ఉండొచ్చుగా. మా ఫ్రెండ్స్ అందరికీ అమ్మా నాన్న ఉన్నారు, నాకు మాత్రమే లేరు. నాన్న, నువ్వైనా అమ్మకి చెప్పు. లాస్య గుడ్గల్లా ఉంటుంది, నిన్ను ఏడిపించదు. తీసుకురా అని. నాకు ఏడుపు వస్తుందమ్మా, ప్లీజ్. గోడకు అంటించి ఉంది ఈ కాగితం. వచ్చి రాని అక్షరాలతో తనకి వచ్చిన మాటలతో రాసుకున్న ఉత్తరం సారాంశం ఇది. ఇది లాస్య చిన్నప్పుడు 5వ తరగతి చదువుతున్నప్పుడు రాసింది అంటూ ఆ ఉత్తరాన్ని తడుముతూ ఏడుస్తుంది రమ్య. నిర్ఘాంతపోయింది సింధు తను ఊహించని ఈ హఠాత్ పరిణామానికి. కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ఎదురుగా ఉన్నది కనిపించట్లేదు సింధుకి. తల తిప్పి బోరున ఏడుస్తున్న రమ్య వైపు తిరిగింది సింధు. రాజీ చనిపోయిందని తెలియడమే ఒక విషాదం. అందులో ఆ పసిపిల్ల తల్లి కోసం అలమటిస్తూ రాసిన ఆ ఉత్తరం గుండెను మెలిపెట్టి రక్తాన్ని కన్నీరుగా మార్చేస్తోంది. రెప్ప కూడా వేయకుండా అలా చూస్తూనే ఉంది సింధు చాలాసేపు. జలజల రాలుస్తున్నాయి కన్నీళ్ళు సింధు కళ్ళ నుంచి. ఏంటి రమ్య ఇదంతా? అంది సింధు జీరబోయిన గొంతుతో. ఇదంతా మా కర్మ సింధు అంటూ ముఖాన్ని మోకాళ్ళపై పెట్టి ఏడుస్తోంది రమ్య. కాదు, ఆ పిచ్చి పిల్ల లాస్య దురదృష్టం ఇదంతా. కాసేపు మౌనం ఆక్రమించుకుంది ఇద్దరి మధ్య. తనని తాను సంభాళించుకుంది రమ్య. అక్క చనిపోయినట్టు నీకు ముందే తెలుసని అనుకున్నాను, కానీ అక్క కనిపించిందని నువ్వు చెప్తుంటే నాకేం అర్థం కాలేదు. అక్క నీకెలా కనిపించింది సింధు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును రమ్య, నాకు అదే అర్థం కావడం లేదు. అసలు రాజీ ఎలా చనిపోయింది? ఏదైనా అనారోగ్యమా లేక ప్రమాదమా ఏంటి? ఆత్మహత్య, సూటిగా చెప్పింది రమ్య. నిర్ఘాంతపోయింది సింధు రమ్య చెప్పిన మాటకి. ఆత్మహత్య? ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఏమొచ్చింది రాజీకి? గట్టిగా అడిగింది సింధు గదు మారిమోగేలా కోపంతో ఏడుస్తూ. గది మొత్తం ఏదో గాలితో నిండిపోయిందా అన్నట్టు వాళ్ళని చుట్టేస్తోంది గాలి. ఏమో సింధు, చాలా హాయిగా గడిచే రోజులవి. సరిగ్గా సంక్రాంతి పండుగల ముందు. నాన్న కూడా అక్క ఇంటికి వెళ్ళారు ఆ రోజు. కొత్త చీర కొనుక్కొని కుట్టించుకుందట. నాన్న వెళ్తే అరిసెలు చేశామని పెట్టిందట. నవ్వుతూనే ఉంది నా బంగారు తల్లి. ఇంతలోనే ఆ మృత్యు ఎందుకు నా కూతుర్ని బలి తీసుకుందో అంటూ నాన్న ఏడవని రోజు లేదు కొన్నాళ్ళు. ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్నారు. ఇప్పుడు నన్ను చూశాక మళ్ళీ అక్క గుర్తుకు వస్తుంది. మళ్ళీ అవే ఆలోచిస్తున్నారు. అవును రమ్య, రాజీ పెళ్ళైన కొత్తలో వాళ్ళ వారిని తీసుకొని మా ఊరు వచ్చింది. ఆ రోజు ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో. వాళ్ళ అత్తగారు తల్లిలా చూస్తుందని, అత్తగారు కూడా తన్ని చిన్నపిల్లలా ముద్దుగా చూసుకుంటారని, అసలు మేడపై నుంచి దిగి రానివ్వరని, ఒక్క పని చేయనివ్వరని, అసలే మెరిసిపోయే ఛాయ, బూరి బుగ్గలేమో, ఇంకా బంగారం ఒకటి. అమ్మాయిలు అసూయ పడేంత అదృష్టం తనది అనిపించేది. తను అసలు మీ బావని ఇష్టపడి చేసుకోలేదని చెప్పింది, కానీ ఆయన తనని ప్రేమించి చేసుకున్నారని,
చాలా ఆస్తిపరులని, వయసు తేడా ఎక్కువ ఉందని చెప్పింది. అదేమైనా ఈ పెళ్లి వల్ల అసంతృప్తితో అయిష్టంగా సర్దుకుపోయిందా అనుకున్నాను ఆ మాటలు విని. కానీ తర్వాత ఒకసారి ఉత్తరం రాసింది రమ్య నాకు. ఆ ఉత్తరం చదివాక మీ బావ తనని ఎంత ప్రేమించి ఉంటారో అర్థమైంది నాకు. అంత ప్రేమించే భర్త దొరికినందుకు తను ఎంత అదృష్టవంతురాలో అనుకున్నాను. రాజీ కూడా ఆయన్ని అంతే ప్రేమించేది. అది నాకు తెలుసు రమ్య. అలాంటిది ఎందుకు ఇలా చేసింది అర్థం కావట్లేదు. బావకి రైస్ మిల్లులు, ఇంకా ఏవో వ్యాపారాలు, పొలాలు, భూములు ఉన్నాయి సింధు. నువ్వు చెప్పిందంతా కూడా నిజమే. బావ అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అక్క 10th క్లాస్ వరకు ఖమ్మంలో మా పిన్ని ఇంట్లో ఉండి చదువుకుంది తెలుసుగా. ఇంటర్ 2 ఏళ్ళు మాత్రమే ఇక్కడ చదివింది. ఆ 2 ఏళ్ళు అక్క ప్రవర్తని, తీరుని, మాటని చూసి బావ చాలా ముచ్చటపడ్డాడు. చేసుకుంటే రాజునే చేసుకుంటాను, లేదంటే అసలు పెళ్ళే చేసుకోను అని పట్టుబడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అక్కని చూసి వెంటనే తాంబూలాలు తీసుకున్నారు. నాన్న వాళ్ళు కూడా బావ గుణగణాలు, ఆస్తిపాస్తులు, కుటుంబ నేపథ్యం తెలిసి ఇంతకన్నా మంచి సంబంధం తేలేము, అందులోనూ వాళ్ళంతటా వాళ్ళే ఇష్టపడి చేసుకుంటున్నారాయే అంటూ చాలా సంబరంగా, హడావిడిగా, అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు నాన్న. అంత బాగానే ఉండేది. నవ్వుతూ తుల్లుతూ గడిపేది అక్క. చక్కటి పాప పుట్టింది, లాస్య. ఏమైంది ఏమో, ఒకరోజు రాత్రి అక్క బావ ఇద్దరూ ఒకేసారి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు సింధు. రమ్య చెప్పేది అలా గుండె బిగపట్టుకొని వింటోంది సింధు. ఆ రాత్రి లాస్య ఏడుపు వినిపించి ఎంతకీ ఏడుపు ఆకపోయేసరికి అత్తయ్య అక్క గది వైపు వచ్చారట. లాస్య చంటిపిల్లప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల మధ్య కూర్చొని ఏడుస్తోంది. అత్తయ్య కిటికీలోంచి చూసి, రాజీ లేమ్మా, పిల్ల ఏడుస్తుంటే అంత నిద్ర ఏంటమ్మా అని పిలుస్తూనే ఉన్నారట. గొంతు ఎండిపోయేలా పిల్ల ఏడుస్తున్నా, అత్తయ్య అరుస్తూ పిలుస్తున్నా వాళ్ళలో చలనం లేకపోయేసరికి అత్తయ్యకి ఏదో భయమేసి నలుగురిని పిలిచి తలుపులు తీసి లోపలికి వెళ్ళేసరికి అక్క అప్పటికే పూర్తిగా స్పృహ కోల్పోయింది. బావ మాత్రం కొనుయుపుడుతో ఉంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ లోపలే తన ప్రాణం కూడా పోయింది సింధు అంటూ కళ్ళు ఎర్రబారేలా ఏడుస్తుంది రమ్య. రమ్య చెప్తున్న విషయాలు ఊహించుకుంటుంటే సింధు గుండె మెలిపెట్టేస్తోంది. అసలు ఎందుకు ఇదంతా చేశారు ఇద్దరు? అందులోనూ ఇద్దరు ఒకేసారి ఇలా చేశారంటే బావకి ఏదో బిజినెస్లో నష్టం వచ్చిందట. అది తీర్చాలంటే ఆస్తులన్నీ అమ్మేయాలని, కుటుంబం మొత్తం వీధిన పడాల్సి వస్తుందని, దానికోసమే బావ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తర్వాత అర్థమైంది పరిస్థితుల దృష్ట్యా. మరి రాజీ? అక్క బావని వదిలి ఎప్పుడూ ఉండేది కాదు. చెప్పాగా, అంత పిచ్చిగా ప్రేమించేది బావని. అందుకే బావతో పాటే తన దారిన వెతుక్కుంటూ వెళ్ళింది. ఇప్పుడు నువ్వు చెప్పేది వింటే రాజీ పైన నాకు విపరీతమైన కోపం వస్తుంది రమ్య. చక్కటి జీవితం, ముచ్చటైన ఆడపిల్లని వదిలి వాళ్ళు చాలా తప్పు చేశారు రమ్య. ఒక్కసారైనా ఎవరితో అయినా చెప్పాలి తన కష్టం అనిపించలేదా తనకు? ఏమో అంటూ చేతులు తిప్పుతోంది రమ్య విరక్తిగా. పోనీ తీర్చలేని అప్పు అంటే మీ నాన్నగారిని ఆయన అడగాల్సిందిగా. మీ నాన్నగారు తీర్చలేనంత డబ్బా? అదేమీ లేదు. బావది అడిగే తత్వం కాదు, ఎప్పుడూ ఇచ్చే తత్వమే. కానీ వాళ్ళ ప్రాణాల కన్నా ఎక్కువేం కాదుగా రమ్య. చావడానికి చాలా ధైర్యం ఉండాలి రమ్య. అందులో 1/4 వంతు సమస్యని పరిష్కరించుకోవడం పైన పెడితే జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. అది తెలుసుకోలేకపోయారు వాళ్ళు ఆ రోజు. ఈరోజు అదిగో ఆ అభాగ్యురాలు అనుభవిస్తోంది అంటూ ఇంకో పక్కకి చేయి చూపించింది రమ్య. అక్కడ రాజీ కూతురు లాస్య ఫోటో మంచం పక్కన స్టడీ టేబుల్ పైన పెట్టి ఉంది. అచ్చం తల్లి పోలికలే. మళ్ళీ తన స్నేహితురాల్ని చూసినట్టు అనిపించింది సింధుకి. ఇంతలో లాస్య వచ్చింది. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.